ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మరియు స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ సాయంకాలం ఆరాధన మనందరికీ ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మను మార్చాలి. ఎందుకంటే వేణోల కొనియాడిన ఆయన నామాన్ని, ఆయన బలమైన శక్తిని, ప్రభావాన్ని, ఆయన రుణాన్ని మనం తీర్చుకునేది కనుక, ఎంత స్తుతించినా ఆయన రుణస్థులమే కనుక నిరంతరము ఆయన నామమును గురించిన ధ్యానం, ఆయన కృపను గురించిన ధ్యానం, ఆయన సత్యమును గురించిన మెలకువ ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క బిడ్డకి పరిశుద్ధాత్ముడు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్. నేను ఒక 2-3 మాటలే మీతో పంచుకుంటానండి. ఇప్పటికీ కాలాతీతమైంది. త్వరితగతిలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు చాలా లేటుగా కూడా వస్తున్నారు. వాస్తవానికి 6:30 గంటలకి అది పోస్టర్లో ఉంటుంది, కానీ 7:30 గంటలకి సావధానంగా రాగలుగుతున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చారంటే పర్లేదు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా 7:30కే వస్తున్నారు కనుక మనం లేట్గా ముగించాల్సిన అవసరం వస్తుంది. కనుక మీరు త్వరితగతిలోనే రాగలిగితే త్వరితగతిలోనే ముగించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయగాక. ఆమేన్, ఆమేన్. చదవండి. ఇది వాక్య ధ్యానం నిమిత్తమై 31వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి ఎవరైనా సహాయం చేయండి. 31:5. చదవండి. ఎందుకు ఆ మాటలు, ఆ లేఖన భాగాన్ని కూడా మీరు బాగా గమనించండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి, ఆ మాటలు మీరు అండర్లైన్ కూడా చేసుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చదివిన లేఖన భాగాల్లో దేవుడు యెరూషలేమును కోరుకుని పక్షిరాజు వలె యెరూషలేమును కాపాడుతాడని, విడిపిస్తాడని, తప్పిస్తాడని తనను ఒక పక్షిరాజులకు పోల్చుకొని మాట్లాడుతున్న మాట ఈ మాట. ఈ పక్షులను గురించిన అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఎంతో జాగ్రత్తగా పక్షులు వాటి పిల్లల్ని జాగ్రత్తగా గుడ్లు పెట్టి వాటికి గూడు చేసి ఎంత శ్రద్ధతో వాటిని భయభక్తులతో పెంచుతున్నట్టుగా, భద్రతతో పెంచుతున్నట్లుగా ఎత్తైన స్థలాల్లో గూడు కట్టుకొని ఎవరికి అందునటువంటి పరిస్థితుల మధ్యలో ఆ గూడులను కట్టుకొని వాటి నివాసాలను పెట్టుకొని పక్షులు ఏ విధంగా అయితే సంరక్షణతో వాటి పిల్లలను కాపాడుతారో అదే ప్రణాళికతో, అదే ఆలోచనతో దేవాది దేవుడు మానవులను, అలాగే తాను కోరుకున్న యెరూషలేమును కాపాడుతున్నాడని, విడిపిస్తున్నాడని, తప్పిస్తూ ఉన్నాడని ఈ గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు, మరి ఎక్కువగా ఈ పక్షిరాజుల గురించి మనం మాట్లాడగలిగితే గద్ద ఉంది కదా, ఆ గద్ద పక్షులన్నిటికీ రాజుగా పిలువబడుతుంది. ఈ పక్షిరాజు కొండ గుహలలో, ఎత్తైన పర్వతాలలో, ఎత్తైన పర్వత శ్రేణుల్లో గూడు కట్టుకుని అందులో నివసించే ఆ ప్రక్రియ మనం చూడగలుగుతాం. పక్షులు నివసించడానికి ఒక శ్రేష్టమైన ప్రదేశాన్ని ఎన్నుకుంటాయి, అది వాటి ప్రత్యేకత. అదే విధముగా తనను తాను ఒక పక్షిరాజుగా పోల్చుకొని తనను ఆశ్రయించిన వారిని, తనను వెంబడిస్తున్న వారిని, తన స్వార్థం చేత కొనబడిన ప్రతి ఒక్కరిని తాను ఒక పక్షిరాజుగా పోల్చుకొని, పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలను కాపాడుతూ తన భుజముల మీద, తన రెక్కల మీద మోసుకొని ఏ విధంగా అయితే ఆ ప్రపంచమంతటిని తిప్పి ఏ విధంగా బ్రతకాలో, లోకం ఎలా ఉందో
ఏ విధంగా ఆహారాన్ని వేటాడాలో, ఏ విధంగా ఆకాశంలో ఎగరాలో, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో, ఏ విధంగా జ్ఞానంలో బ్రతకాలో పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలకు బోధించినట్లుగా అదే బోధన, అదే సంరక్షణను దేవాది దేవుడు తన ప్రజలకు ఇవ్వాలని ఈ దినమున ఈ కాకుమా ఆరాధనలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమునే ఎందుకు కోరుకున్నాడు? పక్కన బబులోను ఉంది కదా, యోర్దాను ఉంది కదా, వేరే 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 దేశాలు ఉన్నాయి కదా, మన ఇండియా కూడా ఉంది కదా, పక్కన చైనా కూడా ఉంది కదా, దానిపైన టర్కీ కూడా ఉంది కదా, దాని చుట్టూ వెనువెంటనే పక్కన ఈజిప్ట్ కూడా ఉంది కదా. కానీ ఆయన యెరూషలేమునే ఎందుకు కోరుకున్నాడంటే, యెరూషలేము దేవుని మహారాజు పట్టణం. గట్టిగా చెప్పండి. యెరూషలేమునే ఆయన ఎందుకు కోరుకున్నాడంటే, యెరూషలేము ఆయన కోరిన స్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక 3 మాటలు చెప్పి ముగించాలని కోరుకుంటున్నాను. దేవుడు యెరూషలేమునే ఎందుకు కోరుకున్నాడు? యెరూషలేమును కాపాడుతున్న దేవుడు, యెరూషలేమును కాపాడుతూ విడిపిస్తున్న దేవుడు, దానికి ఏ హాని కలుగకుండా తప్పిస్తున్న దేవుడు అని ఈ లేఖన భాగాల్లో చదివాం కదా. ఆ యెరూషలేము ఎవరో కాదు, యెరూషలేములో దేవుని పట్టణం ఉంది, యెరూషలేములో దేవుని దేవాలయం ఉంది. దీన్ని మన ఆత్మీయ జీవితానికి మనం ఆపాదించుకోగలిగితే నీ దేహమే దేవుని ఆలయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే యెరూషలేములో దేవుని దేవాలయం కట్టబడింది. సాల్మన్ కట్టాడు కదా, దావీదు కుమారుడే ఉంటున్న సాల్మన్ ఉన్నాడు కదా, సొలొమోను. ఆ సొలొమోను ఒక మందిరాన్ని కట్టి, ఇదిగో దేవా నీ కొరకు ఒక మందిరాన్ని కట్టాను, ఇందులో నీవు నివసించాలి. అయినా ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం అయితే నేను కట్టిన ఈ మందిరం నీకేమి సరిపోతుంది? నేను కట్టిన ఈ రాళ్లతో కట్టిన ఈ మందిరం నీకే సరిపోతుంది. కానీ నీ కనుదృష్టి మాత్రం ఈ మందిరం మీద, ఈ యెరూషలేము మీద ఉంటే చాలు, నీవు నాకు దేవుడివై ఉంటావు. గట్టిగా చెప్పండి. అంతటి తీర్మానం కలిగిన ఆ వ్యక్తి చేసిన ఆ ప్రార్థన ద్వారా యెరూషలేము గురించిన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, యెరూషలేము గురించిన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని దేవాది దేవుడు తన కనుదృష్టి ద్వారా దాన్ని కాపాడుతూ, దాన్ని విడిపిస్తూ, దాన్ని తప్పిస్తూ, ప్రతి సన్మార్గముని దానికి బోధిస్తూ యెరూషలేమును తన స్వకీయ సంపాద్యముగా ఆయన మార్చుకున్నాడు. ఎందుకంటే యెరూషలేములో దేవుని దేవాలయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి ఆత్మీయముగా మనము మాట్లాడుకోగలిగితే నీవే ఒక యెరూషలేము. ఎందుకంటే యెరూషలేములో దేవుని దేవాలయం ఉంది కనుక నీవు దేవుని ఆలయమై ఉన్నావని నీ వెలుగవా? దేహము దేవుని ఆలయమై ఉన్నదని, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, మీరు పరిశుద్ధ జనాంగమని మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. కనుక దేవుని సొత్తుగా ఉన్న మనను ఆయన ఏ విధంగా పక్షిరాజు వలె కాపాడుతాడు. అసలు యెరూషలేమునే ఎందుకు కోరుకున్నాడు అంటే, యెరూషలేములో ఆయన నామం ఉండాలని, యెరూషలేములో ఆయన కృప సదాకాలం నిలిచి ఉండాలని వాగ్దాన పూర్ణునిగా ఆయన మన పితరులకు ప్రత్యక్షమయ్యాడండి. చదవండి మొట్టమొదటి మాట, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదవాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదవాలి. హుషారుగా చదవాలి. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని, నోట్ చేయండి ఆ మాటలు, నా నామం ఉండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలు గోత్ర స్థానంలో ఏ పట్టణాన్ని నేను కోరుకుని చెప్పాను కదండి. ఆయన ఏ పట్టణాన్ని కోరుకోలేదంట. ఆయన ఏది కోరుకున్నాక ఏం కోరుకున్నాడు అక్కడ? నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండటకై ఏ మనుషుని కూడా నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామమును ఉండుటకై యెరూషలేము నేను కోరుకున్నాను. ఇక చెప్పలు కొట్టొచ్చు కదా. ఆయన యెరూషలేమును కోరుకోవడానికి బలమైన కారణం అంటే ఆయన నామం నీలో ఉండాలని. ఆమేన్, ఆమేన్. ఏంటమ్మా నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి, నీవు ఎప్పుడు బాప్తిసం
పొందావు? ఏ నామంలో బాప్తిసం పొందావు అంటే తండ్రి, కుమార, తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నాడు, కుమారుడై ఉన్నవాడు నాతో కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అంతటను వ్యాపించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. యెరూషలేములో నా నామమును ఉండుట కొరకై నేను యెరూషలేమును కోరుకున్నాను. నేను ఏ వ్యక్తిని కోరుకోలేదు, ఏ పట్టణాన్ని కోరుకోలేదు, కానీ యెరూషలేమును మాత్రమే నేను ఎందుకు కోరుకున్నానంటే అక్కడ నేను నివసించాలని కోరుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటిదాకా పరలోకం నుండి వచ్చిన వాక్కు ఒక ప్రాంతాన్ని, ఒక నివాసాన్ని కోరుకుంటుందేమో అనుకున్నాడు, కానీ ఆకాశం నుంచి వచ్చిన ఆ వాక్కు, పరలోకం నుంచి వచ్చిన ఆ వాక్కు, సొలొమోను ప్రార్థనకు వచ్చిన జవాబు ఏంటంటే నేను యెరూషలేమును కోరుకున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సొలొమోను లాగా ఆయన కొరకు తన జీవితాన్ని, తన హృదయాన్ని క్రీస్తు కొరకు సంపాద్యముగా సిద్ధంగా ఉంచుకుంటారో వారిని దృష్టించి వారిలో ఆయన నివసించునుగాక. చెప్పాలి ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆయన మనలో నివసించాలి. ఎందుకంటే దైవ నివాసము మనుషుల మధ్యలో ఉండాలని. ఎందుకంటే ప్రతి చల్లపూట ఆదాముతో హవ్వతో మాట్లాడడానికి యేసుక్రీస్తు వచ్చేవాడు, తండ్రి అయిన దేవుడు వచ్చేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ తోటంతా తిరిగి, నా కుమారుడా ఆదామా, నా కుమార్తె అవ్వమ్మ ఎక్కడున్నారు రండి అనగానే వాళ్ళు చక్కగా వచ్చి యేసయ్యతో కూడా నడుస్తూ ఆ ప్రాంగణమంతా తిరిగి ఆయన ఆ చల్లపూట అంతా ముగించబడిన తర్వాత మరలా ఆకాశానికి ఎక్కి వెళ్ళేవాడు. సమాధానకరంగా ఉండేది, దైవ నివాసం మనుషుల మధ్యలో ఉండేది. కానీ నరుని పాపము ద్వారా, నరుని అతిక్రమము ద్వారా, నరుని అవివేకము కార్యక్రమాల ద్వారా నరుడే దేవునికి దూరం అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు యెరూషలేములో తాను ఉండాలని. మనిషిని గుండెలో తన స్థానము పదిలముగా ఉండాలని, ప్రతి మానవుని హృదయంలో తన ఆత్మ నివసించాలని, తన పోలిక చొప్పున, తన స్వరూపము చొప్పున నిర్మించిన ఆయన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన గుండె గుడిలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. కానీ మానవుడు దానికి దూరముగా భిన్నగా కొనసాగించబడుతూ ఉంటున్న ఆ తరుణంలో దేవుడు కోరుకుంటున్నాడు, నేను యెరూషలేమును కోరుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని యెరూషలేమును ఆయన కోరుకున్నాడంటే నిన్ను ఆనందముతో నింపాలని, నిన్ను సంతోషంతో నింపాలని. ఎవరి జీవితం, ఎవరి హృదయం క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో తప్పకుండా వారి హృదయాన్ని దేవుడు తాకి వారి గుండె గుడిలో కొలువై ఉన్నవాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. అక్కడ ఇంకా మరి శ్రేష్టమైన మాట యెరూషలేము గురించి ఆ గ్రంథకర్త రాస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18-19 వచనాలు. నేను సృజించిన దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించాలి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగా స్తుతించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందిస్తాను, నా జనుల గురించి నేను హర్షిస్తాను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు ఇక దానిలో ఉండదు, వినబడదు. ఇంకను అక్కడ కొద్ది దినములే శిశువులు బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ మాటలో ఉంటున్న ఆంతర్యాన్ని మీరు తలపై ఎత్తండి. నేను ఈ లేఖన భాగాన్ని వివరిస్తాను. కృపలో ఉంటున్న ఆ వాక్కు, ఆయన సత్యమై ఉంటున్న ఆయన వాక్కు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిశ్చయముగా యెరూషలేమును ఆనందకరమైన దేశముగా చేస్తాను. ఆమేన్, ఆమేన్. నేను యెరూషలేము గురించి నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్య సంతోషములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలుగు కనుక యెరూషలేముగా కూడి ఉన్న మనందరి జీవితాల్లో ఆయన మన మధ్యలో సంచరించి, ఆయన మనతో కూడా ఉండి యెరూషలేమును ఇంకా కోరుకుంటూనే ఉన్నాడు. మానవుడు రకరకాలుగా తన అంతర్భాగాన్ని చెడగొట్టుకొని, తన మనసును చెడగొట్టుకొని, తన దేహాన్ని అపవిత్రపరచుకున్నా కూడా దేవుని ఆలోచన ఏమై ఉన్నదంటే, దేవుని ఆలోచన
మానవుని జీవితంలో ప్రణాళికగా ఎలా స్థాపించబడిందంటే, ఏనాటికైనా వీడు నా సొత్తే, ఏనాటికైనా నా స్వరూపమందు చేయబడిన నా జనుడు నా సొత్తుగా మార్చబడాలి, వారిని ఆనందకరమైన దేశంలో నివసింపజేయాలి. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో ఎక్కడైనా ఆనందం ఉందా అంటే చెప్పండి. ఈ లోకంలో ఎక్కడైనా ఆనందం ఉందా? ఆనందం కావాలని సినిమాకి వెళ్తున్నారు, సంతోషం కావాలని పార్టీలు పెట్టుకుంటున్నారు, ఇంకా ఉల్లాసంగా ఉండాలని సెల్ ఫోన్లో, టీవీల్లో, వాటిలో సీరియల్స్ చూసి ఆ ఎంటర్టైన్మెంట్ అన్ని చూసేసి, జోకులు చూసేసి నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత వారి జీవితం విషాదకరంగానే ముగించబడుతుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటు చూచినా కూడా ఆనందం లేని ఈ దుర్దినాలలో, ఎటు చూచిన సమాధానం లేని ఈ అంధకారమైన జీవితాల్లో దేవుడు ఆనందకరమైన స్థలముగా నిన్నే మార్చాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆయన ఆనందాన్ని మన జీవితంలో నెరవేర్చాలని కీర్తనకారుడు రాసింది కదా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది. అందుకనే ఆ పాటను మరింతగా నేను ఆలోచించడానికి కారణమైంది. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని నా ఆనందాన్ని కోరుకోవడం కోసమే ఆనందమైనగా నీ ఆనందంలో దిగవచ్చు. నేను చెప్పడం కూడా విధాలుగా ఆ ఆనందాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి యెరూషలేమును చేత పట్టుకొని వచ్చాడు. ఒక పక్షిరాజు వలె ఆయన రెక్కల నీళ్ళలో ఇంతవరకు మనను దాచి మన ప్రాణాత్మ దేహములను నేటి వరకు సజీవులుగా కాపాడి, నేటి వరకు మన ఆత్మలను పాతాళంలో విడిచిపెట్టక సజీవుల లెక్కలో వచ్చాడు. ఎందుకొరకు తెలుసా? ఆయన ఆనందం నీ ఆనందంగా మార్చబడుగాక. ఆమేన్. జకర్యా గ్రంథంలో కూడా ఆయన యెరూషలేమును కోరినట్టుగా ఉంటుంది. చూడండి, మొదటి అధ్యాయం 17వ వచనం. జకర్యా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం చదవాలి. జకర్యా 1:17. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, నా పట్టణములు వాక్యముతో మరి ఎక్కువగా నింపబడుతుంది. ఇంకను యెహోవా సియోనును ఓదారుస్తాడు, యెరూషలేమును ఆయన ఇంకనూ కోరుకోను. గట్టిగా చెప్పండి, హుషారుగా. నీవు ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా కూడా నీ వాక్యము పట్టణములో నింపబడను గాక. ఈ పట్టణము ఎంత దౌర్భాగ్యమైన పట్టణమైనా, ఈ ప్రాంతం ఎంతటి దౌర్భాగ్యమైనా కానీ ఇంకనూ ఆయన యెరూషలేములో కోరుకుంటూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఆనందమును నీలో నింపాలి. ఆయన యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడు తెలుసా? నీవు ఆయన నామమును ఎరిగి ఉన్నావు కనుక. యెరూషలేములో నా నామం ఉండటం కొరకే. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడింది కదండి, ఎవరి నొసలైతే యేసు అను నామం ఉంటుందో వారు దేవుని రాజ్యానికి అర్హులుగా మార్చబడతారంట. ఆమేన్, ఆమేన్. నీవు ఆయన నామమును ధరించిన వ్యక్తివి కనుక మనం ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? మీరు ప్రార్థన ముగించేటప్పుడు ఏ నామంలో ప్రార్థన చేస్తున్నారు? మీ తల్లి నామంలోనా? మీ తల్లి నామంలోనా? లేదా మీ మామ నామంలోనా? చెప్పాలి. ఏ నామంలో? ఏ నామంలో? అందుకోసమే ఆయన నీలో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ చెప్పడం కూడా హుషారుగా. ఆయన నీలో ఉండాలంటే ఆయన నామము నీలో ఉండాలని, ఆయన నామము నీ నోట ఉచ్చరింప చేయాలని, నిన్ను ఆనందముతో నింపాలని ఆయన గీతను మనం నిన్ను కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నామమును ధరించిన వారు, ఆయన నామమును ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానక అన్ని మేలులు దాచి ఉంచినవి, సిద్ధపరిచినవి, ఆయన ప్రణాళికలో ఉన్నవి, ఆయన సంకల్పంలో ఉన్నవి సమస్తము ఆయన నీకు దయచేసి నిన్ను ఆనందకరమైన దేశంలో నివసింప చేయను గాక. చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఒకడున్నాడండి, యెరూషలేము అనబడుతున్న దేవాలయం విడిచి శాపగ్రస్తమైన యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడంట. యెరూషలేములో ఏముంది చెప్పండి? దేవాలయం ఉంది కదా. యెరూషలేములో యేసుక్రీస్తు ఉన్నాడు. యెరూషలేములో ఆయన నామం ఉంది. యెరూషలేములో ఆనందకరమైన జీవితం ఉంది. ఆ ఆనందకరమైన హృదయానికి ఆనందాన్ని కలిగించే ఆ అభిషేకము కలిగిన ఆరాధనను విడిచి ఒకడు యెరికోకు శాపగ్రస్తమైన దానికి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేములో వేశ్యలు ఉన్నారు. యెరూషలేములో ఎరికోలో వేశ్యలు ఉన్నారు.
ఎరికోలో శాపగ్రస్తమైన కుష్టు కలిగిన వ్యక్తులు ఉన్నారు. రాహాబు వేషం ఎక్కడ ఉందండి? ఎరికోలోనే ఉంది. కానీ అక్కడ శాపగ్రస్తమైనవి, విగ్రహాలకు సంబంధించినవి ఏవో అపవిత్రమైన కార్యాలన్నీ ఎరికోలో ఉన్నాయి. యెరూషలేములో ఉంటున్న పవిత్రమైన ఆ దేవాలయం విడిచి ఒకడు వెళుతూ ఉంటే మధ్యలో ఏం జరిగింది చెప్పాలి, మీకు తెలుసా మాట? ఏం జరిగింది? దొంగలు వచ్చి వాడి కొర ప్రాణంతో విడిచిపెట్టారంట. సత్యాన బాబని వదిలేసి వాడి బట్టలు కూడా లేకుండా, వాడి పై వస్త్రాన్ని కూడా ఉంచకుండా దిగంబరిగా వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. చాలా మంది కూడా రిక్తులుగా మారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? సాతానుడు పొంచి ఉన్నాడు. ఆనందకరమైన యెరూషలేమును విడిచి, ఆశీర్వాదకరమైన యెరూషలేమును విడిచి తిరుగుతున్న వారిని మింగడానికి సాతానుడు దొంగ వలె పొంచుకున్నాడు. దొంగ ఏం చేస్తాడండి? ఊరికే క్లీన్గా బీరువాలేసి చాలా సింపుల్గా ఎక్కడ ఏముందో వెతికేసి మళ్ళా చూసి పెట్టిపోతాడా? గందరగోళం చేసేస్తాడు. దొంగలు పడ్డ ఇల్లు ఎలా ఉంటుందో దొంగలు పడ్డలో తెలుస్తుంది. వాడేమి ఇంటిని చక్కబెట్టడానికి రాడు, ఇంటినంతటి గందరగోళం చేయడానికి వస్తాడు. నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. ఒకవేళ నీ ఎదురైతే కత్తి తీసుకుని నువ్వు పొడుస్తాడు. నీకు హాని చేయడం కోసమే వాడు రావడానికి తన మనసును నిలుపుకుంటాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ నా దేవుడు మంచి సమరయునిగా నిన్ను ఎదుర్కొంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి శాపగ్రస్తములో నెమ్మది లేక, సమాధానం లేక, రిక్తులుగా కనీసం కూడా తనను తాను లేవనెత్తుకోలేనటువంటి పరిస్థితి, రోగములో, శాపములో, వేదనలో కృంగిపోయిన నిన్ను పరామర్శించడానికి ఒక మంచి సమరయునిగా నీ వద్దకు వస్తాడు. ఇక్కడికి చెప్పడం కొన్ని విషయాలుగా యెరూషలేములో మంచి సమరయుడు ఉన్నాడు. యెరూషలేములో దేవాది దేవుని సింహాసనం ఉంది. యెరూషలేములో ఆయన మందిరం ఉంది. యెరూషలేములో ఆయన నామం ఉంది. ఆ యెరూషలేము ఎవరు కాదు, ఆ యెరూషలేము నీవు. హల్లెలూయా. ఇంకనూ ఆయన నిన్ను కోరుకుని నిన్ను వాక్యముతో నింపాలని, నిన్ను దీవెనతో నింపాలని శక్తి కలిగిన దేవుడిగా ఈ ఆరాధనలో ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. రెండవ మాట, ఆయన విడిపిస్తాడంట. పక్షిరాజు వలె ఎగురుతూ ఆయన యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడంటే దాన్ని కాపాడడానికి, దాన్ని సంరక్షించడానికి, మంచి సమరయుని వలె నిన్ను ఆదరించడానికి ఆయన యెరూషలేములోకి దిగి వస్తాడు. రెండవదిగా యెరూషలేమును విడిపించడానికి వస్తాడంట. యెరూషలేమును విడిపిస్తాడంట. ఆయన దేని నుంచి విడిపిస్తాడో ఆ లేఖన భాగాన్ని మనం చదవగలిగితే, హిజ్కియా ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా హిజ్కియా. అతను ప్రార్థన చేయగానే తనకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. మీకు తెలుసు ఆ మాట. కానీ హిజ్కియా బాగా ఉన్నప్పుడు, చక్కగా రాజ్యాన్ని చేస్తున్నప్పుడు, సెనహెరీబు అనబడుతున్న రాజు అతన్ని రెచ్చగొడుతున్నాడండి. ఒక వ్యక్తిని పంపించాడు, రబ్షాకే అనబడుతున్న వ్యక్తి. ఏ షాకే? కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట. రబ్షాకే చెప్పండి. ఏ షాకో మొత్తానికి మనం కూడా రోజు కదన్నమాట. రబ్షాకే అనబడుతున్న ఒక రాయబారిని అష్షూరు రాజు అవుతున్న ఆ సెనహెరీబు పంపించిందిగో 2000 రథాలు ఇస్తా, నీకు చేతనైతే. ఎన్ని రథాలంట? ఎన్ని రథాలు? 2000 రథాలు ఇస్తా నీకు. వాటిని తోలడానికి రౌతులు ఉన్నారా నీ దగ్గర? వాటిని తోలడానికి రౌతులున్నారా? ఇదిగో యెహోవా తమకు దేవుడు జనులు ధన్యులు, మా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని ఓ విరమిగుతున్నావే. ఎర్ర సముద్రం బాయిల చేశాడు. ఫరో జీవితాన్ని తలకిందులు చేశాడు అని నువ్వు ఓ విరమిగుతున్నావే. ఆ దేవుని రమ్మను చూద్దాం. ఆ దేవుడు ఎందుకు? నేను 2000 రథాలు ఇస్తా, వాటికి రౌతులు సిద్ధపరచుకో, వాటికి తోలే వారిని రౌతులు సిద్ధపరచుకో చూద్దాం అని ఏమేమో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో
ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఈ హిజ్కియా ఉన్నాడే, ఈ చెడ్డగాడు మహా అంటే ప్రార్థన అంటాడు. ఊరికే ప్రార్థన 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 అని ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటాడు. వీడి మాటలు విని మోసపోకండి. ఇదిగో పలానా రాజు నేను చంపేశా, ఈజిప్ట్ రాజుని చంపేశా, ఆ కింద ఉన్న మృత సముద్రం అంతా నాదే, ఆ బయట సిరియా ఉంది కదా, ఆ రాజును కూడా నేను చంపేశా, ఎవరిని పడితే వాళ్ళని చంపేశా, ఆ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని విడిపించలేకపోయాడు, ఒకవేళ మీ దేవుడు విడిపిస్తాడేమో, వాడి మాటలు చెప్పి నమ్మబాకండి అని ప్రజల హృదయాలను కలవరపరుస్తున్నాడు శత్రువు. చాలా మంది మనల్ని ఇలాగనే రెచ్చగొడుతూ ఉంటారు కూడా. మనం ఆత్మీయులం కదా, మనం వాళ్ళలాగా మాట్లాడాలి. మనము దేవుడిని వినవాలి కదా, మనకంటూ ఒక లిమిట్ పెట్టుకుని అని అందరూ మనం ఒకప్పుడు మాట్లాడే ఒక రేంజ్లో మాట్లాడారు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు అనుకోండి, గొడవలు పడ్డప్పుడు తెలుస్తుంది అసలైన ఆ పురాణాలన్నీ బయటకు వస్తాయి. కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటన నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది, నన్ను బాగా ప్రభావితం చేసింది. ఈ అశ్షూరు రాజు ఉన్న సెనహెరీబు అపహాస్యం చేస్తున్నాడు. ఎవరిని? తనను నమ్మిన దేవుణ్ణి. చాలా మంది మనము నిందించడం కాకుండా మనం ఆరాధిస్తున్న దేవుడిని కూడా మీ దేవుడు ఏం చేశాడు, ఆయన నువ్వు చేస్తున్న ప్రార్థనకి సమాధానం ఏది అని నీకే ఇంత అవమానం జరగచ్చా, నీకే ఇంత ఘోరమైన అపకారం జరగచ్చా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, మీకెందుకు యాక్సిడెంట్ అయింది? అసలు ప్రార్థన కోసమనే కదా బయలుదేరావు, చర్చికనే కదా బయలుదేరావు, మందిరం ఎందుకు పడ్డావు? చూడండి ఎంత అపహాస్యమో. అది ఏదో కుక్కొచ్చి అడ్డుపడింది, దానికి వీళ్ళేం చేస్తారండి, టైర్ పంచర్ అయితే పేలిపోయింది, దానికి చెప్పి వస్తాయా? సహజ సిద్ధంగా జరుగుతున్న ప్రమాదాలను కూడా దేవునికి వృత్తి మన అపహాస్యం చేయాలని శత్రువు వెంటాడుతూ ఉంటాడు. ఇంకా ఆ లేఖన భాగాలు చదివితే నాకు చాలా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఆ చదవండి, ఆ నేపథ్యాన్ని రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. ఆ నేపథ్యం మీరు చదివితే బాగుంటుంది. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 29-30 వచనాలు చదువునారా? చూడండి, అక్కడ చెబుతున్న మాట, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే శక్తి ఎవరికంట? రాజు అన్న గౌరవం కూడా లేదండి, వానికి చాలదు. ఏం కాదంట? యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపిస్తాడు. ఈ పట్టణము చిక్కకపోవాలని హిజ్కియా చెబుతున్నాడే. హిజ్కియా మాటను మీరు అంగీకరింపవద్దు. నాతో సంధి చేసుకుని మీరు నా ఎందుకు మీరు బయటకు వచ్చినట్ల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష యొక్క ఫలాలు తింటాడు, మీ కూడు మీరు తింటారు, మీ బట్టలు మీరు కట్టుకుంటారు, మీ ఇళ్లలో మీరు ఉంటారని బెదిరిస్తున్నాడండి. ఇంకా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే భాష సిరియా భాష. ఏ భాష? సిరియా. ఎందుకంటే వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ కనుక వాళ్ళు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకు యూదా భాష రాదు. కానీ మధ్యవర్తిలో పెట్టి, ఎందుకంటే వాడు సిరియా రాజు, వీళ్ళేమో యూదా రాజు, వాళ్ళు చెప్పే భాష వీళ్ళకి అర్థం కాదని చెప్పి మధ్యలో ట్రాన్స్లేటర్ పెట్టాడు. వాడి పేరే రబ్షాకే. ఒక ట్రాన్స్లేటర్ పెట్టాడు, ఒక మధ్యవర్తి. వాస్తవానికి నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ ఔషధం వంటి వాడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడండి. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతూ ఉంటే, ఇద్దరు వ్యక్తులు అసమాధానం ఉంటే మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి చెప్పాలి? బంధువు లేదా స్నేహితులు ఎవరైనా మధ్యలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? నోరుపోయి, ఏదో జరిగింది, నువ్వు కూడా నోరుపోయిరా, జరిగిందేదో జరిగిపోయింది, సమాధానం పడండి అని మధ్యవర్తిగా ఉండి సమాధానాన్ని కలుగ చేయకుండా ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పై వచనాలు చూడండి, 26వ వచనాన్ని చదవండి. 26, 18, 26. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యేవాహును
వారు చింతగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుస్తుంది. ఆ రాజ దర్బారులో రబ్షాక్ అనేవాడు సిరియా రాజు నుంచి వచ్చి హిజ్కియాతో మాట్లాడుతుంటే, ప్రజలందరూ ఎదుట మాట్లాడుతుంటే, అక్కడ ఉంటున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నమాట మాకు సిరియా భాష తెలుసు కనుక దానితో మాట్లాడుము. ప్రాకారము మీద ఉన్న చదవండి మాట, ప్రాకారము మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాష మాట్లాడదు అని రబ్షాకేతో అనగా, ఈ మాటలు చెప్పడానికే నా యజమానుడిని ఎందుకు మమ్మల్ని పంపించాడు. ఇంకా దాని కింద ఇంకా చాలా దరిద్రమైన మాటలు ఉన్నాయి, వద్దులేండి. మీకు అర్థమవుతుందా? ఏ మాటలు చెప్పడానికే మా యజమానుడిని ఎందుకు పంపించాడు. పిల్లలందరూ ఉన్నారు, బూతులు మాట్లాడద్దు. చేతికి ఎదుగొచ్చిన పిల్ల ఉంది, అలా బూతులు మాట్లాడుతుంటే రోడ్డు మీదకి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఒక తల్లి గురించి. న్యాయమేనా? ఇది వాడి క్రియ కాదండి, సైతాను క్రియ, నీ శత్రువు క్రియ. నీ విశ్వాసాన్ని, హిజ్కియా ఎంతటి విశ్వాసవీరుడు. అతను కన్నీళ్లు విడిచి జస్ట్ గోడ వైపు తట్టు తిరిగి ప్రార్థన చేయగానే 15 సంవత్సరాల ఆయుష్ ఈ బెడ్రూమ్ లో నుంచి ఈ హాల్లోకి, ఈ లోపల నుంచి బయటికి వెళ్ళే లోపలే దేవుడు మనసు మార్చుకున్నాడంట. అంతటి ప్రార్థనాపరుడు, అంతటి ప్రార్థనాపరుడు ఆ సభలో నిలబడి ఉంటే రబ్షాకైన వాడు సెనహరీబు రాజు నుంచి ఒక వర్తమానం తీసుకొచ్చి, ఇదిగో వాడి మాటలు నమ్మొద్దు, మీ దేవుడు వినిపిస్తాడా, అది ఇది 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 అని ఏది పడితే మాట్లాడుతున్నారు. మన నిజ జీవితంలో కూడా ఇట్లాంటి వాళ్ళు మనకు ఎదురైతారు కదా. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏమి కూతురాడుతున్నారో తెలియదు, సమాధానం పరుస్తున్నారా లేక సమాధానాన్ని చెడగొడుతున్నారో కూడా అర్థం కాదు. మన వాళ్ళ భగవాన్ల కూడా అర్థం కాని పరిస్థితి. ఇదిగో బాబు, ఇదిగో ప్రాకారం మీద ప్రజలందరూ ఉన్నారు, నువ్వు అట్లా మాట్లాడద్దు, ప్రజల వెలిగిలో మాట్లాడద్దు, నువ్వు యూదా భాషతో మాట్లాడద్దు, మాకు సిరియా భాష తెలుసు కదా, మాతో మాట్లాడు. వాళ్ళకి అర్థమైనా వాళ్ళ మనసులు చెడిపోయేలాగా ఎందుకు మాట్లాడతావు? ఒక తల్లి కూడా అలాగే కదా యజమానులతో అంటారు, ఒక తండ్రి కూడా యజమానులతో కూడా అదే కదా మాట్లాడుతుంది. ప్రేమిణ దేవుని బిడ్డలారా, అర్థం కాని భాష, మనసును నొప్పించే భాష, మనసును బాగా బాధించే ఆ పదజాలంతో ఆ రబ్షాకైన వాడు బాగా బాధిస్తూ ఉంటే తీసుకుని వెళ్ళి ఆ పత్రికలు తీసుకుని వెళ్ళి దేవుడి మందిరంలో పరిచయం. చదవండి, అది 19వ అధ్యాయం 14వ వచనం ఉంది కదా, 19వ అధ్యాయం, అదే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 నుంచి చదువుతారా? హిజ్కియా ఆ దూతల చేతిలో నుంచి ఆ ఉత్తరం తీసుకొని చదివి ఆయన సన్నిధిలో విప్పి దానిని పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు చూడండి అక్కడ, యెహోవా కెరూబుల మధ్య నివసిస్తున్నవాడా, అద్వితీయ దేవా, యెహోవా చెవిని ఆలకించు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించు, జీవము కలిగిన దేవుడైన నిన్ను దూషించుటకై. చూసారా, వాడితో గొడవకు పోలేదు, మళ్ళీ వీడికి సిరియా భాష తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిరియా భాష తెలుసు, వీళ్ళకు కూడా వస్తాయి బూతులు రావా? మాకు సిరియా భాష తెలుసు, సిరియా భాషతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు యూదా భాషలోనే మాట్లాడుతున్నారు. మనసును బాధించాలని, నిన్ను బాగా హృదయం లోతులోకి వెళ్ళి బాధించాలని నీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎట్లా పడితే మాట్లాడతారని. లేదు, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే మాట్లాడతానని. ఇదిగో ఆ సెనహరీబు అనబడుతున్న ఆ రాజు చెప్పిన మాటలు ఒక్కసారి కన్ను తెరిచి చూచి నీ చెవులలో ఈ మాటలు వినిపింపజేయ్యా. ఇదిగో విప్పి పరుస్తున్నాను వాడు చెప్పిన మాటలన్నీ. ఎక్కడ పరిచాడు విప్పి? ఎక్కడ పరిచాడు?
ఊరి బయట, వీధిలోన? చాలా మందికి తెలియదండి. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన ఆ సందర్భాన్ని వీధిలోకి తీసుకుని వెళ్తారు. వాస్తవానికి హన్నా, పెనిన్నా వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, పిల్లల మీద పిల్లలు కంటుంది. ఈ పెనిన్నా భర్త ఒకడే, కానీ పాపం ఏం చేస్తాం, ఈ అన్న పెద్దది కనుక ఏమి చేయలేక తన వ్యాజ్యము ఆమెతో తీర్చుకున్నాక, తన వ్యాజ్యము తన భర్తతో తీర్చుకున్నాక సరాసరి ఎక్కడికి వచ్చింది? చెప్పలు ఎక్కడికి వచ్చింది? దైవ సన్నిధికి వచ్చింది. తన నిందల నుంచి విడిపించడానికి దేవుడి మందిరంలో స్థిరపరచబడి హిజ్కియా జీవితంలో కూడా తనకు కలిగిన కష్టాన్ని, తనకు కలిగిన ఎదురాడుతున్న సమస్యల నుంచి, ఆ శత్రువు నుంచి విడిపించడానికి దేవుడు తన సన్నిధిలో యెరూషలేములో నిలిచుకున్నాడు. ఇది చెప్పడం వచ్చారు. ఆ రాత్రే, హల్లెలూయా హల్లెలూయా, ఆ రాత్రే ఒకే ఒక దూతను పంపి ఆ సెనహెరీబు రాజు సైన్యమంతటిని 185,000 మంది, ఎంతమంది? 1,00,000, కనీసం 2,000 మందిని ఆ రౌతులను సిద్ధపరచుకునేటువంటి దయనీయమైన పరిస్థితి ఇచ్చేయాలి. వాస్తవానికి మనం పోరాడే శక్తి లేదు. ఇదిగో అని చిటికేసి 2,000 మందిని ఇస్తా, 2,000 రథాలు ఇస్తా, వాటిని తోలే రౌతులున్నారు మీ దగ్గర. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, యూదా ప్రజలారా, వీడి మాటలు నమ్మొద్దు. ఏ దేవుడు నిన్ను రక్షించలేడు, పలాని ఊరిని వల్లకాడు చేశానని ఎంత రెచ్చగొట్టినా కూడా తాను రెచ్చిపోకుండా తనకిచ్చిన ఆ ఉత్తరం, తన ఎదుగుతున్న సమస్యను విప్పి మరచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆ రాత్రే దేవుడు దూత బయలుదేరింది. ఇక్కడికి చెప్పడం 1,85,000 మందిని ఒక్క రాత్రి చంపేసింది. పరిగెత్తి పారిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన నిన్ను విడిపించడానికి నీ శత్రువుతో ఆయన పోరాడతాడు. నీవు చేయవలసింది ఏదైనా ఉందంటే, నీవు యెరూషలేములో నిలిచి, దైవ సన్నిధిలో నిలిచి, దేవుని మందిరంలో నిలిచి, నీ ప్రార్థనలో నీ యాచనలన్నింటినీ విప్పి పరచినట్లుగా. చాలా మందికి దేవుడి మందిరానికి రావడమే ఇష్టం లేదు. దేవుడి సన్నిధిలో నోరు తెచ్చి ప్రార్థన చేయాలి అంటే, నా ప్రార్థన ఎవరైనా విని నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయా, నాకు ఇంత బాధ ఉందా, నేను ఇటువంటి ప్రాబ్లంలో ఉన్నానని ప్రజలకు ఏమైనా తెలుస్తుందేమో అని మౌనంగా ఏడ్చుకుని వెళ్తుంటారు. మౌనంగా ఏడ్చుకుని వెళ్తుంటారు. అది నీ జీవితానికి మంచిది కాదు. దానిని విప్పి పరిచినట్లుగా ప్రతిదీ ఆయనకు తెలియజేయగలిగితే, ఆ రాత్రే, నీ ఉంటున్న ఈ రాత్రే నీకు దేవుడు సమాధానం ఇచ్చునుగాక, నీ హృదయానికి ఆనందాన్ని కలుగు చేయుగాక, నీ జీవితానికి నెమ్మది కలుగు చేయుగాక, నీ ఆనందానికి ప్రతిగా దేవుడు నీ అవమానానికి ప్రతిగా ఆనంద వస్త్రము చేత నిన్ను ధరింప చేయుగాక, నీ అవమానములకు ప్రతిగా సంతోష వస్త్రము చేత నిన్ను అలంకరించుగాక. ఆమేన్. ఒకే ఒక ప్రార్థన చేశాడు, ఒకే ఒక ప్రార్థన. దేవా, ఆకాశముల మధ్య నివసించుచున్నవాడా, కెరూబుల మధ్య నివసిస్తున్నవాడా, ఆకాశములకు భూమికి ప్రభువై ఉన్నవాడా, ఒక్కసారిగా ఇటువంటి ధైర్యమైన ప్రార్థన నీ జీవితంలో రాగలిగితే, నీ నోటి వెంట రాగలిగితే, దాన్ని విప్పి పరిచినట్లుగా దేవుని సన్నిధిలో నీ ఆత్మను నీళ్ళ వలె, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ జీవితం కొరకు, నీ సమస్యల కొరకు నీళ్ళ వలె నీవు కుమ్మరించగలిగితే, నా దేవుడు నిన్ను ప్రతి సమస్యల నుంచి నిన్ను విడిపించునుగాక. పక్షిరాజు తన పిల్లలను ఎగురుచు కాపాడినట్లుగా, విడిపించినట్లుగా ఆయన నీ తోడై నిన్ను విడిపించునుగాక. నీ శత్రు బలములన్నింటినీ, నీ శత్రు క్రియలన్నింటినీ, నీ శత్రు అంధకారమంతటిని, నీ శత్రు పన్నాగములన్నింటినీ ఆయన లయపరచునుగాక. ఆమేన్. మూడవ మాట, తప్పిస్తాడు. మనం చదివే కదా మూల వాక్యంలో, ఆయన ఈ పక్షిరాజు వలె ఎగురుతూ ఆయన మొట్టమొదటిగా కాపాడతాడు, రెండవదిగా విడిపిస్తాడు శత్రువుల నుంచి, మూడవదిగా తప్పించునుగాక. దేని నుంచి తప్పిస్తాడు ఆయన? ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. ఈ దినంలో మనం ఉన్నామంటే మనం వేస్తున్న మార్గమంతట్లో యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం.
క్షణమాత్రములో, తృణప్రాయంలో రాబోతున్న ప్రతి ప్రమాదాన్ని ముందుగానే నీవు పసిగట్టగలిగిన జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేసి క్షణమాత్రంలో తప్పించిన విధానం. ఇది భౌతికంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కానీ ఆత్మీయులు గుర్తించాలి. నేటికి కాపాడుతున్నాడు కాబట్టి బ్రతుకున్నాం. ఇది భౌతికమైన కాపుదల, కానీ నీ ఆత్మకు కావలసిన కాపుదల ఏంటో తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అపోస్తలుడైన పౌలు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మీ యొద్ద నాకు ఎట్టి ప్రదేశము కలిగిన మొదటి పత్రిక మరియు దేవుడు మృతుల నుంచి లేపిన యేసు అనగా ఎక్కడి నుంచి చదవాలి? ఆ మాటలు ఎక్కడి నుంచి? అందరూ చదవండి ఆ మాటలు. ఏ ఉగ్రత నుంచి? రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకములో నుంచి వచ్చిన కాక. గట్టిగా చెప్పండి. రాబోయే ఉగ్రత నుంచి యేసు నిన్ను తప్పించును గాక. రాబోయే ఉగ్రత నుంచి యేసయ్యను తప్పించును గాక. రాబోయే ఉగ్రత నుంచి యేసు నిన్ను తప్పించును గాక. అది ఎటువంటి ఉగ్రతో మీకు బాగా తెలుసు. ఈ పంచవేంద్రములన్నీ కూడా, పంచభూతాలన్నీ కూడా మహావేంద్రములతో లయమైపోయి ఆ వేళ ఈ భూమి మీద అగ్ని కురవబోయే ఆ వేళ మనిషి మీద మనిషి, రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశం ఇప్పటికే రగులుతుందా లేదా? టీవీలో చూస్తున్నా. సొంత కుమారుడి తండ్రి మీద కత్తెత్తిన వేళ, సొంత తల్లి అక్రమ సంబంధం కొరకు తనకు పిల్లలు అడ్డుగా ఉన్నారని గొంతు నలిగి చంపేస్తున్న వేళ, ప్రియురాలని చెప్పి సెల్ఫీ దిగుతానని చెప్పి నదిలో నుంచి తోసేసిన వెళ్తుంది. అర్థమవుతుందా? నీవు నా ప్రియుడవు, నీవు నా ప్రియురాలు అనగానే రా బేబీ, ఓ బేబీ, మన సెల్ఫీ దిగుదంత బేబీ అని ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కించి తోసేసిందంట బేబీని. ఇంకా నేను వివరించింది చెప్తే బాగు పరిశోధిస్తారు. జరుగుతున్న ప్రతి సంఘటనల మధ్యలో ఇంత దుర్భేద్యమైన, ఇంత అనురాగరహితులుగా ఉన్న ఈ దుర్మార్గమైన కాలంలో ఏదో తెలియని ఉగ్రత మనం పెట్టాలి. ఆ ఉగ్రత నుంచి రాబోయే ఎటువంటి ఉగ్రతైనా, ఎటువంటి కీడైనా వాటన్నింటిలో నుంచి ఆయన విడిపించి నిన్ను పక్షిరాజు వలె కాపాడుగాక. పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలను కాపాడుతూ ఉంటుందో, పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లల కొరకు గూడు కడుతుందో, పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలను తన భుజముల మీద, తన రెక్కల మీద ఎక్కించి ఆకాశమంతా ఎలా తిరుగుతుందో, నేటి దినమున ఆయన మన సురక్షితమైన తన రెక్కల నీడలో, సురక్షితమైన తన రెక్కల భుజముల మీద ఆయన మనం మోసుకొని విజయోత్సవంతో ఊరేగిస్తున్నారు. చెప్పవచ్చు కదా. ఆయన నిన్ను కాపాడి, నిన్ను విడిపించి, నిన్ను తప్పించునుగాక. ఆమేన్. నిన్ను ఎంతో మంది రెచ్చగొట్టినా కూడా, నిన్ను అవమానపరిచిన, నిన్ను దూషించిన, అది అన్యులే కావచ్చు, నీవు ఆరాధిస్తున్న దేవుడినే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటన్నిటిలో నుంచి నేను విడిపించి సంతోషంతో నింపునుగాక. ఆనందకరమైన దేశంలో నేను నివసింపచేయునుగాక. రాబోయే ఉగ్రతను తప్పించి పరలోకములో ఆయనతో యుగయుగములు జీవించే భాగ్యమును పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈ వాక్యమంతటిని మీ వినికిడిలో పరిశుద్ధాత్ముడు స్థిరపరచునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి. థాంక్యూ లార్డ్.
లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్ముడే మన మధ్యలో సారథిగా నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే తన శక్తి చేత మనతో మాట్లాడి ఉన్నాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. పక్షిరాజు వలె పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లుగా ఆయన యెరూషలేమును కాపాడుతున్నాడు. నీవే ఆ యెరూషలేము, నీవు ఆయన కోరిన స్థానమని, ఆయన ఇంకలో యెరూషలేమును కోరుకుంటున్నాడని ఆయన ఒక మంచి సమరుడిగా మన మధ్యలో ఉన్నాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగనే మేలు చేయక నీవు ఉండలేవయ్యా,